తప్పిపోయిన కుమారుడేమో తాను వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి తండ్రి దగ్గరికి వాడే రాగలిగాడు, కానీ గొర్రె అట్ట రాలేదు. కానీ గొర్రె ముళ్ళ కంచెలు ఇరుక్కుపోయింది. కానీ ఒకటి తెలుసు దానికి, మొత్తానికి తను బందీఖానాలో ఉన్నట్టు గుర్తించి సప్పుడు చేయకుండా మౌనంగా అయితే ఉండదు. ఏం చేస్తుంది? బ్యా బ్యా నరుస్తుంది. తప్పిపోయిన కుమారుడేమో వాడే రాగలడు, గొర్రె పోయిద్దా? ఇరక్కపోయిద్ది, అరుస్తుంటుంది. అప్పుడు కాపరి వెతుకుతూ వచ్చి బంధకాల్లోంచి దాన్ని విడిపించి బయటికి తీయాలి. ఇది ఇశ్రాయేలు జనాంగానికి సూచన. అర్థమైందా? త్రోవ తప్పిపోయారు వీరందరూ. త్రోవ తప్పిపోయిన గొర్రెల వల్లే చెదరిపోయారు. ఎవరు వాళ్ళు? ఇప్పుడు ఇశ్రాయేలు యేసును గుర్తించట్లా. ప్రధాన కాపరి వచ్చాడు, పట్టుకొని సిలువ వేశారు. ఇంకా కొంతకాలంలో నకిలీ కాపరి ఒకడు రాబోతున్నాడు, నేనే క్రీస్తునని. వాడు అంత్య అబద్ధ క్రీస్తు. వాడిని నమ్ముతారు వీళ్ళందరూ కలిసి. అసలు పట్టుకొని సిలువేశారు. నకిలీ వాడు వస్తాడు ఫైనల్లో. ఇంకా కొద్ది కాలంలో ఇప్పుడు రష్యా స్టార్ట్ అయింది కదా, మీకు తెలుసా? రాకడకు ముందు జరిగేటువంటి సంభవాలలో యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం ఇంటికి పోయి ధ్యానించండి మీరు. రష్యాను దాని మిత్ర దేశాలను గురించి ప్రత్యేకంగా దేవుడు మాట్లాడాడు. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో రష్యాను దాని మిత్ర దేశాలను గురించి మాట్లాడాడు. రష్యాను 2 పేర్లతో పిలిచాడు దేవుడు బైబిల్లో. ఒకటి గోగు, రెండవది రోషు. రోషు అంటే రష్యా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత యుద్ధం అంటూ మొదలుపెట్టి చేసిన దేశం ఏది కనపడుతుందంటే రష్యానే. ఉక్రెయిన్ మీద యుద్ధం స్టార్ట్ చేసింది. ఇప్పటికే చాలామంది చనిపోయారు. ఎక్కడ బాంబు పడిద్దో అర్థం కాక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని మన తెలుగు ప్రజలు కూడా చాలామంది ఉన్నారు అక్కడ. బాధేసింది. ఆ మధ్యకాలంలో ఒక తమ్ముడు కూడా నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. నేను ఉక్రెయిన్ వెళ్తున్నాను అంటే అక్కడేదో అల్లర్లుగా ఉన్నాయి కదా అని కూడా అడిగాను నేను. ఏముండదన్నా, భారత్ పాకిస్తాన్ గొడవ లాంటివి అవి ఏముండదన్నా అన్నాడు. మరి ఆ తమ్ముడు ఎలా ఉన్నాడు? దేవుడు ఆ బిడ్డని కూడా క్షేమంగా ఇంటికి చేర్చాలి, మన బిడ్డలందరినీ క్షేమంగా ఇక్కడికి చేర్చాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా దేవుడు కాపాడును గాక. హల్లెలూయా. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, జరుగుతున్న సంభవాల్ని గ్రహించండి. రోషు, రష్యా లెగుస్తుంది, రష్యా బలపడుతుంది. వాస్తవంగా సోవియట్ రష్యా గతంలో చాలా పెద్దది, చాలా పెద్దది. అన్నీ విచ్ఛిన్నం అయిపోయి అనేక దేశాలుగా అయిపోయినాయి. కానీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసా? ఇంకా కొంతకాలానికి అవన్నీ కలిసి మళ్ళీ రష్యాకి సపోర్ట్ చేయబోతున్నాయి. 14 దేశాలు కలిసి రష్యాకి సపోర్ట్ చేయబోతున్నాయి. 14 దేశాలు కలిసి. ఇంకొక విషయం చెప్పనా? ఇవన్నీ ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నాయి. ఇవన్నీ ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నాయి. ఇప్పుడు ఉక్రెయిన్ మీద ఎలాగైతే యుద్ధం ప్రకటించి అటాక్ చేయడానికి ట్రై చేసిందో, యుద్ధం చేస్తుందో, భవిష్యత్తులో రష్యా ఒక పని చేయబోతుంది. ఇప్పటికే 2-3 సార్లు ట్రై చేసింది ఇజ్రాయెల్ మీదకి వెళ్ళడానికి. కానీ భవిష్యత్తులో ఇంకా కొంతకాలం తర్వాత ఖచ్చితంగా రష్యా ఇజ్రాయెల్ మీదకి వెళ్తుంది. ఒట్టిగా వెళ్ళదు. దాని మిత్ర దేశాలన్నిటినీ కలుపుకొని ఒక పెద్ద బలగంతో వెళ్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్తో చెదురు కాదు కదా, వాళ్ళు ఎక్కడేం చేస్తారో తెలియదు. అందుకని వాళ్ళతో చెదురు కాదు. అందుకని జాగ్రత్త తీసుకొని, అందులో మరికొన్ని దేశాలు ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉన్నాయి కనుక ఒక పెద్ద బలగాన్ని సమకూర్చుకొని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అలా ట్రై చేసినప్పుడే దేవుడు పూనుకొని ఇజ్రాయెల్ పక్షంగా మళ్ళొక్కసారి యుద్ధం చేయబోతున్నాడు. ఇది జరగబోతుంది భవిష్యత్తులో. ఇది కూడా యెహెజ్కేలు 38, 39, 16 వచనాల వరకు ఎలా దేవుడు దాన్ని అటాక్ చేస్తాడు, ఎలా ఇజ్రాయెల్ మీదకి రేపుతాడు, ఏమేం జరగబోతున్నాయి, ఎంతమంది హతులు కాబోతున్నారు, ఏమేం మొత్తం అందులో ప్రవచన రూపంలో పలికేశాడు దేవుడు. యెహెజ్కేలు ద్వారా 38 అధ్యాయం మొత్తం చదవండి, 39, 16 వచనాల వరకు చదవండి. ఇంటికి పోయినా చదవండి. జస్ట్ రిఫరెన్స్ గుర్తు రాసుకోండి. దేవునికి మహిమ. ఖచ్చితంగా అది బలపడబోతుంది భవిష్యత్తులో. ఆయన రాకడకు సూచనలలో ఇది కూడా ఒకటిగా గుర్తించవచ్చు.
రష్యా ఇజ్రాయిల్ మీద యుద్ధానికి వెళ్ళటం అనేది కూడా ఒక సూచనే. చాలా సూచనలు ఇచ్చాడు. నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏవి అంటే చాలా సూచనలు చెప్పాడు. కొంతమంది సహోదరులు ఆ దినం ఆ గడియ ఎప్పుడో మనకు తెలియదు, దొంగ వచ్చినట్టు వస్తానన్నాడు, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్టు కలిగిద్దని చెప్పాడు. కాబట్టి ఆ దినం మనకు తెలియదు, ఆయన రాకడ ఎప్పుడో మనకి తెలియదు అని ఇప్పుడే, నేడే, ఇదే, రేపే, ఎల్లుండే అన్నట్టు కొంతమంది చెబుతున్నారు. ఆఫ్ కోర్స్ కొంతమందిని రక్షణలోకి నడిపించడానికి అలాగా నువ్వు వాడితే అది వేరే సంగతి. కానీ అసలు యేసు ప్రభు రాకడికి సూచనలు ఏమీ మనకు తెలియదా? లేఖనం చాలా స్పష్టంగా చెప్పింది, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు అన్నాడు. ఆయన రాకడ దొంగ వలె వచ్చినట్లు, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లు వచ్చే విధంగా అంటే అది నీకు నాకు కాదు, వాక్యమెరిగిన రక్షణ పొందిన మనకు కాదు. క్రీస్తుని, ఆయన వాక్యాన్ని, గ్రంథమును ఎరగని అన్యజనులకు ఆయన రాక దొంగ వల్లే వచ్చినట్టు ఉంటుంది. అన్యజనులకు ఆయన రాక గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ఉంటుంది. కానీ పెండ్లి కుమార్తె అయిన సంఘానికి పెండ్లి కుమారుడి రాక, దానికి సంబంధించిన సూచనలన్నీ విదితమే. అసలు మనకు తెలియజేయటం దేవుని చిత్తం కాకపోతే, అసలు దాని గురించిన సమాచారం ఇవ్వటం మనకి ఇవ్వటం దేవునికి ఇంట్రెస్ట్ లేకపోతే అసలు ప్రకటన గ్రంథమే అక్కర్లేదు. ప్రకటన గ్రంథం ఎందుకు ఇచ్చాడు? ఆయన రాకడకు యుగ సమాప్తికి ఏమేం జరగబోతున్నాయి, ఎలా జరగబోతున్నాయి, మొత్తం దాదాపు 90% మ్యాటర్ మొత్తం మనకు ఓపెన్ చేశాడు. మనకు మిస్ చేసింది ఒక్కటే, ఆ రోజు, ఆ గడియ, ఆ డేటు, ఆయన రాకడ డేటు, ఆ గడియ, అదొక్కటే మనకు మరుగు చేసింది. దాదాపు అన్ని సంగతులు మనకి విశదపరిచాడు. చెప్పండి, దొంగ వల్లే వచ్చేది మన మీదకా లేకపోతే లోకానికా? మనకి దొరలాగానే వస్తాడు, పెళ్లి కుమారుడిలాగానే వస్తాడు మనకి. ఏమంటే పెళ్లి కుమారుడు దొంగలాగా వస్తాడా? బుద్ధి కలిగిన కన్యలు, బుద్ధి లేని కన్యకలు ఉపమానం మనం విన్నాం కదా. పెళ్లి కుమారుడు వచ్చుచున్నప్పుడు ఏ సౌండ్ లేకుండా సైలెంట్గా వచ్చి తలుపు తీసుకొని చూసి వెళ్ళిపోయాడా? ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు అని ముందు శబ్దము చేయించి ఊర ఊదించి తర్వాత వచ్చాడు ఆయన. యేసు ప్రభు రాకడను కూర్చున్న సమాచారం పక్కాగా మనకి ఇచ్చాడు. తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక ఒక్కసారి మీరు తీయగలిగితే, బైబిల్ ఉంటే ఏమనుకోకుండా తీయండి. మొదటి పత్రిక 5వ అధ్యాయము చూడండి, 4వ వచనం. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను. అది లెక్క. వెలుగు సంబంధులు, పగటి సంబంధులు. ఆ దినం దొంగ వలె వచ్చినట్లు రావటానికి మీరేమీ చీకట్లో ఉన్నవాళ్ళు కాదు, మీరు వెలుగులో ఉన్నారు, వాక్యపు వెలుగులో ఉన్నారు. వాక్యం ఎరిగిన మీకు ఆయన రాకడను కూర్చిన సంభవాలన్నీ విశదపరిచాను నా గ్రంథములో. హల్లెలూయా. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ వచనం నుంచి మీరు చూడగలిగితే, ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్లుగా కొంతమంది చెప్తున్నటువంటి మాటలను బట్టి మీరు చంచల మనస్కులు కావద్దు, బెదరొద్దని ఆ మాటను గురించి మీకు చెప్పడానికి ఇదిగో రాస్తున్నాను అని చెప్పి తర్వాత అంటాడు, మొదట భ్రష్టత్వము సంభవించి. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చాలు చూడండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపరిచినే కానీ ఆ దినము రాదు. ముందు విలన్ రావాలండి. విలన్ ఎంటర్ అయ్యి కొన్ని కార్యాలు చేయాల, అప్పుడు హీరో ఎంటర్ అవుతాడు అన్నమాట. సినిమా చెబుతున్నావా? శాలేమన్నా? హలో, సినిమా కాదు, ఇదిగో లేఖనం ఇక్కడ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు ఎంటర్ అయి చేసే గలాట్ ఉంది. పరిశుద్ధులతో వాడు యుద్ధం చేయాలి, సంఘమును వాడు ఎదుర్కోవాలి, సంఘం వాడిని ఎదుర్కోవాలి. వాడు శోధించే అనుభవం సంఘం ఫేస్ చేయాలి. వాడు ఎంత శోధించినా సంఘము క్రీస్తును హత్తుకొని ఉండాలి, విడిచిపెట్టకుండా. అవసరమైతే ఆయన కోసం హతసాక్షిగా అవటానికి కూడా సంఘం రెడీ అయి ఉండాలి. సంఘం అంటే ఎవరో నువ్వే, నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు మత ఉన్మాదులు శ్రమ పెట్టినా,
లేకపోతే అంత్య అబద్ధ క్రీస్తుగా చెప్పబడుతున్న వాడు వచ్చి శ్రమ పెట్టినా దేవుని కోసం నిలువున ప్రాణం ధారపోయటానికి మనం సిద్ధంగా ఉండాలి. మన మనసును అలా సిద్ధం చేసుకోవాలి. శ్రమలు మనకేమన్నా కొత్త? సమస్యలు మనకేమన్నా కొత్త? క్రీస్తు యేసునందు మనం పుట్టిన పుట్టుకే శ్రమల్లో పుట్టింది సంఘం. మనం ప్రిపేర్ అయి ఉండాలి. కొంతమంది ఏమంటున్నారు, అబ్బే మనకేముండవు. అట్లాంటి బోధలు నమ్మకండి, అవన్నీ దుర్బోధలు. శ్రమలు ఉండవు, ఏముండవు. ఆడు రాకముందే ప్రభు వచ్చేస్తాడు, మనం వెళ్ళిపోతాం. మరి విడవబడే వాళ్ళందరూ ఎవరు? ఆడిసరికే. ఏమండి, మైండ్ ఉన్నాడు ఎవడైనా ఆడి ఫ్యాన్స్ని శ్రమ పెట్టుకుంటాడా? ఒక్కసారి చెప్పండి నాకు. ఆడికి ఫేవర్గా ఉన్న వాళ్ళని శ్రమ పెడతాడు అన్నాడు. మరి ఎవరిని శ్రమ పెడతాడు? వ్యతిరేకంగా ఎవరన్నా వాళ్ళని శ్రమ పెడతాడు. ఆడు వచ్చేటప్పటికి మన అందరం వెళ్ళిపోతే మరి వాడు వచ్చి శ్రమ పెట్టేది ఎవరిని? అది పట్టించుకోవట్లా. ఎందుకంటే వాడు వచ్చినప్పుడు వాడి పాలనలో మనం ఉంటాము అనే మాట నమ్మటానికి భయం మన వాళ్ళకి. అది వచ్చింది ఇప్పుడు గొడవ. ఎందుకంటే వాడు వచ్చినప్పుడు చాలా తతంగాలు చేస్తాడు, ముద్రమ్మల్లోకి తీసుకొస్తాడు, వాడు చాలా తతంగాలు చేస్తాడు. ఈ బాధలన్నీ ఎందుకు? కాబట్టి సంఘం శ్రమల్లో ఉంటుంది అనే మాట నమ్మటం ముందు మన సేవక గణంలో చాలామందికి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. భవిష్యత్తులో కార్యం చేయబోతున్నాడు దేవుడు. చాలా రకాల బోధల్లో తేడాలు ఉన్నాయి. బోధలు, ఆ బోధలన్నీ సరి చేసుకున్న తర్వాతనే సంఘాన్ని తీసుకుంటాడు. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని మనము తెలుసుకోవాలను. పేతురు మహనీయుడు చెప్పాడు. బాగా వినండి, నేను తెలుగే చెబుతున్నా, తమిళ్ చెప్పట్లా. సంఘంలో రకరకాల బోధలు, పొరపాట్లు, రకరకాల బోధలు ఉన్నాయి. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే, ఎన్ని రకాల బోధలున్నా సంఘము శ్రమలో ఉంటుంది, శ్రమల కంటే ముందు వెళ్ళిపోయిద్ది అనే ఈ రెండు బోధల విషయంలో 80% మంది ఏమో శ్రమల కంటే ముందు, అంటే అంత్య అబద్ధ క్రీస్తు బయలుపడక ముందే మనం వెళ్ళిపోతామని బోధిస్తున్నారు. 80%. 20% మంది నో ఖచ్చితంగా వాడిని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది, వాడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది, వాడితో మనం పోరాడాల్సి ఉంటుంది, వాడిని శాసించాల్సి ఉంటుంది, ప్రశ్నించాల్సి ఉంటుంది, మనం నిలబడాల్సి ఉంటుంది అని ఒక 20% మాత్రం బోధిస్తున్నారు. ఇప్పుడు మిగిలిన బోధలన్నిటిలో తప్పులు దిద్దటానికి ఒకవేళ మనం పూనుకుంటే విశ్వాసులు ఊరుకోరు, సేవకులు ఊరుకోరు. బాగా వినండి. ఇక భవిష్యత్తులో ఏం జరగబోతుందంటే, మిగిలిన సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి భవిష్యత్తు సంభవమైనటువంటి రాకడ విషయంలో 80% మంది చెప్పిన సిద్ధాంతం తప్పు కాబోతుంది. 20% చెప్పిన సిద్ధాంతమే నిజం కాబోతుంది. ఇది జరిగినప్పుడు సార్వత్రిక సంఘము ఇక తమ బోధకుల మాట వినటం మానేస్తుంది. ఇప్పటిదాకా మమ్మల్ని నిద్రపుచ్చారుగా, మనకేం ఉండవు, మనం డింగుమని ముందు వెళ్ళిపోతామని. ఇక మీరు ఏది చెప్పినా ఇంతేగా. వాళ్ళు దుర్బోధకులు, వాళ్ళు సైతాను సంబంధులు, వాళ్ళు అబద్ధ బోధకులు, వాళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా అని వాళ్ళను ఏకారు. 80% మంది కలిసి 20% మందిని ఏకారు. చివరికి వాళ్ళు చెప్పింది జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన విషయంలో వారు చెప్పింది సత్యం గనుక ఇక మిగిలిన సత్యాల విషయంలో కూడా మేము వారినే ఆశ్రయిస్తామని రాబోతుంది సార్వత్రిక సంఘం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు జరిగింది దిద్దుబాటు. అప్పటిదాకా జరగదు. ఎవరి సిద్ధాంతం వాళ్ళకి కరెక్ట్, కానీ జరిగింది. ఇప్పుడు భవిష్యత్తులో ఏం జరుగుతుంది? సంఘం శ్రమల్లో ఉంటుందో ఉండదో అర్థమైపోయింది అందరికీ. ప్రకటన గ్రంథంలో లేఖనం ఎలాగూ చెప్పింది అలాగా. చివరికి ఆశ్చర్యం ఏంటంటే, వాడు బయలుపడనే పడతాడు, మనమేం అప్పటికి ఇంకా పోం. అప్పుడు అయ్యగారిని అడుగుతారు, అయ్యగారు ఆడ వచ్చేటప్పటికి మనం పోతామన్నారు, మనం ఇంకా ఉన్నాం. అదే అర్థం కావట్లేదు నాకు కూడా. దేవునికి స్తోత్రం. రావాల్సిందే సత్యం దగ్గరకు. అప్పుడు దేవుని నియమం ఎప్పటికీ మారదు. దేవుని నియమం మారిద్దని ఇప్పుడు కళ్ళగనొద్దు. తన అద్వితీయ కుమారుని శ్రమలు పరిచి శ్రమల వలన విధేయత నేర్పాడని యేసునాథుడికే శ్రమల వలన విధేయత నేర్పుకుంటే మనకు తప్పుతాయా? మనము సైతం శ్రమలలోనే సంపూర్ణ సిద్ధి పొందాలి. చెప్పు గట్టిగా, చప్పట్లు కొట్టి ఒకసారి చెప్పు. అందరూ కొట్టండి.
శ్రమకు మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. కానీ ఏ బోధ టేస్ట్ మనకి? నీకే ఉండవు. అన్నీ ఆయన చూసుకుంటాడు. నీకే ఉండదు, అసలు నీకే నొప్పి ఉండదు, నీకే బాధ ఉండదు, నీకే ఇబ్బంది ఉండదు. అసలు నీకెందుకు అంతా? ఇక నువ్వు చుక్కల్లో తేలుతుంటావు. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. కళ్ళు తెరిసిన వాళ్ళు చెబుతారు నేను చదవకోసారి. మిలుగుతున్న వాళ్ళు చెప్పండి గట్టిగా. ఏది బాధ ఉంటుందో తెలుసా? ఏ బాధ? నీకే బాధ ఉండదు, నీకే నొప్పి ఉండదు, అసలు మనకేం ఉండదు. అసలు వాడు వచ్చేటప్పుడు మనం ఎందుకుంటాం? ప్రభు మనల్ని వండిస్తాడా? ఒక్కసారి నాకు చెప్పండి, అగ్నిగుండంలోకి వేయనిచ్చాడా, వేయకుండానే ఆపాడా? అగ్నిగుండంలోంచి ఏం కాలకుండా బయటికి తెచ్చినోడు రాజు బ్రెయిన్ని కొంచెం లూజ్ చేయలేడు? కొంచెం బ్రెయిన్ లూజ్ చేసి అగ్నిగుండంలో పడకుండానే ఆపలేడు? ఎందుకు ఆలోచించట్లేదు? సింహాల గుహలోకి ఎందుకు బానియాలండి? రాజుని గట్టిగా గద్దించి, నోర్మై, ఎవడైతే నీకు ఎదురు వచ్చి మాట్లాడాడో వాళ్ళని సింహాల గుహలో వేస్తానని బెదిరించో. నీకెవడు నీతో ఆర్గ్యూ చేయడానికి రాడు. రాజా, దానియేలు గుహలో వేసావా, నీ పని చేస్తానని చెప్తే వాడు ఏగిపోనుగా. కానీ వేయనిచ్చాడా లేదా? మీకు దండం పెడితే చెప్పండి. షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిలో వేయనిచ్చాడు, దానియేలును సింహాల బోన్లో వేయనిచ్చాడు గుహలో. చిత్రం ఏంటంటే, ఒకవేళ వినండి, అందులో పడకుండా, అగ్నిగుండంలో వారు వేయబడకుండా ఒకవేళ రాజుతో దేవుడు మాట్లాడి ఆ ప్రయత్నాన్ని ఆపించినట్లయితే బబులోను సంస్థానం మొత్తం, షడ్రకు మేషకు అబేద్నెగోలు కూడా సరే వాళ్ళని పక్కన పెడితే, బబులోను సంస్థానం మొత్తం ఎవరిని పూజార్హుడు అనేవాళ్ళో తెలుసా? నెబుకద్నెజర్ని. అబ్బా, ఎంత మంచి హృదయం! నీ ఆజ్ఞ అతిక్రమించిన అగ్నిగుండాన్ని 7 అంతలు ఎక్కువ చేసి కూడా మహారాజా వెయ్యకుండా ఆపేశారంటే మీది ఎంత ఉదాత్త గుణం, ఎంత క్షమాగుణం, ఎంత దయాగుణం! నిజముగా నీవే పూజార్హుడవు అని వాడికి చేసేవాళ్ళు భజన. దేవునికి స్తోత్రం. అందుకే ఆడు చేసే పని ఆడు చేయాల. నువ్వు చేయరా, నువ్వు చెయ్యి. బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే 4వ వానిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? 4వ వానిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. దేవునికి మహిమ. ఏమండి, మనల్ని కాపాడేవాడు వాడు బయలుపడ్డ తర్వాత కూడా కాపాడలేడా? అమ్మమ్మ వాడు వచ్చి నా బిడ్డల్ని బాధ పెడతాడు, వచ్చాడు నాన్న అని సంకన వేసుకుని పోతాడా? ఎక్కడికి రా పోయేది? నేను వానిని ఎలాగ ఎదిరించానో నా పిల్లలు కూడా వాని అలాని ఎదిరించి నిలవాలి, గెలవాలి. పాటలు పట్టడం కాదు, ఆలోచించాలా. నిలవాలని ఆ యుద్ధమే లేదు, జంప్ అయిపోతూ ఉంటుండే, గెలిచేది అక్కడ. ఆలోచించొద్దు. సంఘానికి ఏమి నేర్పిస్తున్నాం? తేడా పడుతుంది వ్యవహారం. శ్రమలకు సిద్ధపరచండి సంఘాన్ని. దైవజనంగమా, భూమి మీద ఉన్నప్పుడైనా, అంత్య అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడైనా సరే రెడీగా ఉండాలి. ఒక మాట చెప్తా, అంత్య అబద్ధ క్రీస్తు బయలుపడితే ఇక మనకు దిక్కులేదా?
వానికి మనకు మధ్య అడ్డుగా ఉన్న పరిశుద్ధాత్ముడే ఎప్పుడైతే వానితో మనకి యుద్ధం సంఘటిల్లుతుందో, వినో, వానికి మనకు మధ్య ఉండి అడ్డగించుచున్న ఆదరణకర్త పరిశుద్ధాత్మ వాణ్ణి మన మీదకి రాకుండా అడ్డగిస్తున్నవాడు, వాని కాలమందు వాడు బయలుపడినప్పుడు మధ్య నుంచి తీయబడి మన మీదికొచ్చి నిలుస్తాడు. ఎవరి మీదకి వచ్చి నిలుస్తాడు? సార్వత్రిక సంఘం మీదకొచ్చి నిలుస్తాడు. ఆయనిస్తాడు శక్తిని. వేడిమి గల అగ్నిగుండం నుండి మమ్మల్ని కాపాడటకు మా దేవుడు సమర్థుడు. కాపాడకపోయినా పర్వాలా, ఆయనకు నచ్చంది మాత్రం మేము చెయ్యం. ఎలా అనగలిగారు? పరిశుద్ధాత్మ. సింహాల గుహలో వేసేస్తాను, హ్యాపీగా వెళ్ళాడు. అయ్యా అందరూ జాగ్రత్త, రాజా ఎందుకని నా గురించి ఆలోచించు అలా హ్యాపీగా వెళ్ళాడు. గుహలో వేసేశారు. ఎలా వెళ్ళాడు? ఎందుకు వచ్చిన గొడవ రాజా? వద్దులే, నేను ప్రార్థన మానేస్తాలే. నీ ఏడుపోయింది, నీకు చేయటమేగా ప్రార్థన. సరే తగలబెడతాలే, 30 రోజులు ఏమో నీకే చేస్తాలేపో అన్నాడా? ఒరే రాజా, నువ్వు ఎంతన్నా మొత్తుకో, నేను ఆయనకి ప్రార్థన చేయకుండా ఉండలేను. అలా ఉండటం కంటే సావటం మేలు. చంపారా, చచ్చిపోతా. ఒకవేళ వాస్తవంగా నా దేవుడు కాపాడుతాడు, కాపాడకుండా చావు కాప చెప్పినా చచ్చిపోతా. కానీ ఆయనకు నచ్చని పని మాత్రం నేను చేయను. వేసేసాడు సింహాల గుహలో. నైట్ అయింది. డ్యాన్స్ వేసేవాళ్ళు వచ్చారు. రాజా నాట్యం ఆడామా అని. తంతా పోండి అన్నాడు. మ్యూజిక్లో వాళ్ళు వచ్చారు. సార్ జస్ట్ మ్యూజిక్ ప్లే చేస్తాం సార్, కొంచెం పీస్గా పోండి మొత్తం పోండి. పిచ్చి ఎక్కుతుంది. ఎందుకు? నీతిమంతుని నిరపరాధిని శిక్ష వేశానని తెలుసు రాజుకి. నిద్ర పట్టక ఇంకా చాలా చీకటిగా ఉండగానే లేచి అప్పటికి అందులో వేసి ధాన్యాలు గంటలైపోయింది. పోయి అంటాడు గుహ దగ్గరికి పోయి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, సావు కూడా తెగబడ్డావే, ఆయన్ని సేవించటం ప్రేమించటం మానలేదే, ఇంత పిచ్చిగా ప్రేమించావే నీ దేవుణ్ణి, ఆ దేవుడు నిన్ను కాపాడగలిగానా? లోపల ఫీలింగ్ ఏంటో తెలుసా? చచ్చిపోయి ఎముకలు పీస్ కూడా అయిపోయి ఉంటాయి, ఇంకా నాకు సమాధానం వస్తుందా అని. ఇతను ఈ మాటలు ఎప్పుడైతే కంప్లీట్ చేశాడో, నీ దేవుడు నిన్ను రక్షించగలిగానా అన్న మాట ఎప్పుడైతే అన్నాడో, గుహలో నుంచి వాయిస్ వస్తుంది, రాజు చిరంజీవి ఎగుగాక. ఎగిరి పడ్డాడు వీడు బయట. రాజా, నీ వారి దృష్టికి నీ దృష్టికి నింద పొందిన వాడనే నేరస్తుండని దోషినని నన్ను తెచ్చి గుహలో వేశారు. కానీ నీ దృష్టికి నేను నింద నొందిన వాడను, దోషిని. కానీ నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని. అందుకే ఆయన నాకంటే ముందు తన దూతను పంపి సింహములు నాకే హాని చెయ్యకుండా ఆయన ఇదిగో నన్ను కాపాడి ఉన్నాడు. నిందల పాలై దేవునికి మహిమ. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఎక్కడున్నారు? అగ్నిగుండంలో వెళ్ళిన తర్వాత వాళ్ళని సేవ్ చేశాడా? వెళ్లకుండా ఆపాడా? మరి మనల్ని ఎలా పోనీయకుండా ఉంటాడండి? అందులో నీకు పోనిచ్చి బయటికి తీసుకొస్తే మహిమ, లేకపోతే ముందే వాడి మైండ్ సెట్ మారిస్తే మహిమ? ఆయనకు మహిమ ఎట్ట తెచ్చుకోవాలో పెద్ద ఆయనకు బాగా తెలుసు. రాజు ఏమని పిలిచాడో తెలుసా? షడ్రకు మేషకు అబేద్నెగో అను వారలారా, జీవము కలిగిన దేవుని సేవకులారా, బయటికి రండి అన్నాడు. ఎందుకు తెలుసా? ఈయన లోపలికి పోలేడు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏసీ గదిలో లేరు, అగ్నిగుండంలో ఉన్నారు. అందుకే రండి. లేదు సార్, మీ వాళ్ళని నన్ను పంపించండి సార్. ఏంది పంపించేది? మిమ్మల్ని ఇసిరిన వాళ్ళే బూడిదైపోయారు, ఇంకెవరన్నా పంపిస్తే చేతికి వస్తారా? సరే వాళ్ళు వద్దులే సార్, మీరు రండి సార్. మరి నాయన నాకు చాలా రాజ్యపాలన చేయాలని. సింహాల గుహలోకి వెళ్ళిన దానియేలు వెంటనే పనివారిని పిలిచి, దానియేలు బయటికి తీయండి. వచ్చేసాడు. ఈ ఇద్దరు రాజులు ఏమన్నారు తెలుసా? షడ్రకు అబేద్నెగో మేషాకుల దేవుడే పూజార్హుడు అన్నాడు నెబుకద్నెజరు. దర్యావేషు జీవము గల దేవుడు, దానియేలు దేవుడే నిజ దేవుడు. కాబట్టి విషయం గ్రహించాలి.
పాత నిబంధనలు అయినా క్రొత్త నిబంధనలు అయినా మన పుట్టుకే శ్రమల్లో. శ్రమల్లో పుట్టాం, శ్రమల్లో పెరిగాం. శ్రమలే మన టానిక్. చాలామందికి ఈ బాధలన్నీ ఎప్పుడు పోతాయో, ఈ కష్టాలన్నీ ఎప్పుడు పోతాయో, ప్రశాంతంగా ఎప్పుడు ఉంటాను. నేను చెప్పనా, ప్రశాంతంగా నువ్వు ఉన్నావంటే ఖచ్చితంగా దరిద్ర పనులు చేస్తావు. అసలు క్రైస్తవుడికి శోధన కాలం ఎప్పుడు తెలుసా? ఏ బాధ లేని కాలమే. ఎటో పక్క నుంచి ఏదో ఒకటి గుచ్చుతూ ఉంటే హల్లెలూయా 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 అంట. ఎటు పక్క ఏ బాధ ఏ నొప్పి లేదనుకో, హల్లెలూయా లేదు, ఏం లేదు, అంటావు నువ్వు అంతే. ఖచ్చితంగా నీలో పైచం ప్రకోపిస్తుందను, వేరే పనులు చేస్తావు ఇక నువ్వు. అందుకే ప్రేమతో మన బంధము శ్రమలో అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను శ్రమలు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైందండి? శ్రమలొద్దు, ఏమొద్దా? శ్రమలొద్దు, కిరీటం కావాలి. పరీక్షలొద్దు, బహుమానం కావాలి. పాట పాడతారు మళ్ళీ. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నీ స్వీకరించి. ఏం పాడారు మీరు? ఎవరికి? నీకా? ఆయన బహుమానాలు ఇయటం. అసలు ఈ యుద్ధంలో లేకుండా పారిపోయి జంప్ అయిపోతే నీకు బహుమానాలు ఎందుకు ఇవ్వాలి ఆయన? ఏం అనిపించకుండా, ఏ పరీక్షలోనూ పాస్ కాకుండా, నువ్వు ఏ ప్రయాసపడకుండా ఏ నొప్పి తగవద్దు, ఏ నొప్పి ఉండొద్దు నాకే బాధ ఉండకూడదు, నాకేది తట్టుకోలేను నేను. నాకు అసలే పాఠేమో నీవిచ్చు ఏ నొప్పొద్దు, ఏ నొప్పొద్దు అని బహుమతి కావాలి నీకు. ఎట్లిస్తాడు బహుమతి? ప్రయాసపడాలి, సాధించాలి, జయించాలి, నిలబడాలి. ఘోరమైన శ్రమల తట్టుకొని నిలిచి గెలిచి దేవుని ఎదుట సాక్షిగా నిలబడాలి. ప్రత్యక్షం కావాలి మనం అందరం. నొప్పించని తానవని క్రైస్తవ్యం బోధించబడుతుంది ఇప్పుడు. అందులో ఫిక్స్ అయ్యారంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మొహం పగిలిద్ది. అవసరమైతే అగచాట్లకైనా మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. దేవుడు విడుదలిస్తే స్తోత్రం, శ్రమకప్పగించిన స్తోత్రం, చంపిన స్తోత్రం, బతికించిన స్తోత్రం, ఉంచిన స్తోత్రం, తీసుకున్న స్తోత్రం, ముంచిన స్తోత్రం, తేల్చిన స్తోత్రం. ఆయన మాత్రం వదిలేదులే. ఈ పట్టు నీలో ఎంతవరకు ఉందో చూసుకుంటాడు ఆయన. ఏమంటే భూమి మీద 30 ఏళ్ళు ఉద్యోగం ఇయటానికి 30 ఏళ్ళ చదువు అవసరం, పరీక్షలు అవసరం, మొత్తం పాస్ అవ్వటం అవసరం. యుగాలు మరి నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వబోయేవాడు ఆ మాత్రం టెస్ట్ చేసుకోడు. 30 ఏళ్ళు కష్టపడి చదివి 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 కళ్ళజోడు వచ్చిందా చదివి అన్నీ క్వాలిఫై అయితే ఉద్యోగం ఇస్తారు. ఓ 30 ఏళ్ళు చేసేసరికి 60 వస్తాయి. దండ ఒకటేసి శాలో కప్పి ఇంక బామ్మ అంటారు. ఇంతోటి బాగా అన్నీ క్వాలిఫై కావాలి. 30 ఏళ్ళు మళ్ళీ కూర్చోబెట్టి ఏమైనా సుఖపెడతారా? ఆ సీట్లు కూర్చొని ఏమైనా ఆనందపడే పనే? మళ్ళీ చాకరీ చేయాలి. 30 ఏళ్ళ విద్య అంతా ఈ 30 ఏళ్ళు ప్రదర్శన. 60 వచ్చేటప్పటికి దండ శాలువ, ఇక బా చేతి కర్ర, ఇంక బో. దేనికి? ఇంకేదేనికి ఉంది? ఇంక సాగు కోసం ఎదురు చూడు. ఇంతోటి భాగ్యానికి జీవితంలో సగభాగం ఖర్చు అయిపోవాలా? పరీక్షలన్నీ పాస్ అవ్వాలా లేదా? మరి నిత్యత్వంలో ఉన్నతమైన స్థానం నీకు నిర్ణయించి పెట్టాడు. దాన్ని సాధించడానికి ఎగ్జామ్స్ ఏం వద్దా, పరీక్షలు ఏం వద్దా, ఏ నొప్పి తగలొద్దా, ఏ ఇబ్బంది రావద్దా? ఎవరు చెప్పాడండి? ఇప్పుడు నేను ఈ మాటలు చెబుతుంటే కొంతమంది ఇప్పటికే సంఘాలకి మనకే ఉండవు, మీకెందుకు హాయిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి అని చెప్పిన వాళ్ళకి మండిపోతుంటుంది. అహం ఏం చేద్దాం, ఊరుకోదు అహం. నేను అందుకే చెబుతున్నా, ఒక విషయంలో క్లారిటీ లేనప్పుడు తొందరపడి బోధించకండి. బోధిస్తే బుక్ అవుతారు. దిద్దుకోవాలంటే అహం అడ్డొచ్చింది. కానీ పెద్ద మనసుతో దిద్దుకుంటే ఎంత బాగుండు, సంఘం కూడా గౌరవించింది. కానీ దిద్దుకోరు, ప్రెస్టేజ్ ఇష్యూ. నేను చెప్పిన ప్రసంగాన్ని, నేను చేసిన బోధన వెనక్కి తీసుకుంటే ఈయనకేం తెలియదని అనుకుంటారేమో అని అహం అడ్డొచ్చి
తను చెప్తున్న బోధ తప్పు అయినప్పటికీ దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా పెద్ద తప్పు చేస్తాడు సేవకుడు. అందుకే నీకే క్లారిటీ లేని, స్పష్టత లేని విషయాలు తొందరపడి నోరు తెరవటం కంటే సమయం పాటించటం, విశ్లేషించటం చాలా మంచిదని చెప్తున్న దైవజనులకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కటైతే నిజం, మీరు నమ్మినా నమ్మపోయినా, నేను ఈ మాటలు చెప్తుంటే కొంతమంది నన్ను దుర్బోధకుడు అన్నారు. ఏమని? శ్రమల్లో మనం ఉంటామని చెబుతున్నాడు అని నన్ను తేడా అన్నారు. నేను అడుగుతున్నా ఒక మాట, మనకే శ్రమలు ఉండవు, హ్యాపీగా వెళ్ళిపోతాం అని నువ్వు చెబుతున్నావు. ఇది సత్యబోధ. నేనేమో మనకు అగచాట్లు వచ్చినా మనం ప్రిపేర్ అయి ఉండాలా, ఎదుర్కోవాలా, నిలబడాలా, క్రీస్తు కొరకు బలపడాలా, క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వాలా అని నేను చెప్పా. నా దుర్బోధ. సరే, రేపు క్లైమాక్స్లో నీదే రైట్ అయ్యి నాదే తప్పైంది అనుకో, నేనేం బోధించా? మనకు శ్రమలు ఉంటాయి, అవసరమైతే వాడిని ఎదుర్కోవాల్సి వచ్చింది, రెడీగా ఉండండి అని నేను చెప్పా. కానీ చివరి క్లైమాక్స్లో చూస్తే ఏం లేదు, వాళ్ళు చెప్పినట్టే మనం ముందే పోయాం. మరి నా బోధ విన్నోడికి ఏమైనా నష్టమా? ఒక్కసారి ఆలోచించండి. అబ్బాయి, మనకు కొంచెం శ్రమలు ఉండే అవకాశం ఉంది, జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఉండండి అని నేను చెప్పా. జాగ్రత్త పడ్డారు. తీరా క్లైమాక్స్లో చూస్తే ఏం లేదు, ప్రాబ్లం లేదు. కానీ నా బోధ తప్పని, మనకి ఏమీ ఉండవు, మీకెందుకు, హాయిగా తినండి, హాయిగా నిద్రపోండి, రిలాక్స్గా ఉండండి అని మీరు బోధిస్తున్నారు కదా. రేపు క్లైమాక్స్లో నేను చెప్పింది నిజమే, మీరు చెప్పింది తప్పైందనుకో, సంఘం గతి ఏమైంది? మొత్తం కలిసి క్యూలో నిలబడి ముద్ర వేయించుకుంటారు పోయి, శ్రమలకు తట్టుకోలేక. ఏది బోధిస్తే మంచిది? కనీసం లాజికల్గా ఆలోచించిన విషయం అర్థమైంది కదా. ఇప్పుడు వచ్చి మనగాడు బోధిస్తున్నాడు, తాతల తండ్రుల నుంచి మీ అసలు ఎప్పుడో మా సీనియారిటీ నీ సీనియారిటీ చల్లగా ఉండా. కాదని ఎవరన్నారు బాబా? కొంచెం ఆలోచించండి. కాదని నేను అన్నట్లు ఆలోచించండి. సరే, మిగిలిన వాళ్ళ సంగతి నాకు అనవసరం. నన్ను ప్రేమించి గౌరవించే వాళ్ళకి నేను మీ అందరికీ కట్టకట్టి చెబుతుంది ఏంటంటే, అంత్య అబద్ధ క్రీస్తు పాలనలో అవసరమైతే ఎంత ఘోరమైన శ్రమని ఎదుర్కోవటానికి మనం రెడీగా ఉండాలి. ఎందుకంటే ఇంకా ఆ రోజులు దగ్గరకు వస్తున్నాయి. ఈ తప్పిపోయిన గొర్రెలాగున్న ఇశ్రాయేలు జనాంగం బాబా అనే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు ఎప్పుడో తెలుసా? మనం ఎత్తబడతాం ముందు, వాళ్ళు మనం ఎత్తబడ్డ 3.5 సంవత్సరానికి ఎత్తబడతారు. నిజమైన క్రీస్తునేమో పట్టుకొని సిలువేశారు. రేపు అబద్ధ క్రీస్తు వస్తాడే, అతన్ని క్రీస్తుని నమ్ముతారు. కొద్ది కాలం తర్వాత వాడి సంగతి అర్థమైపోయి వాడి చేతుల్లో కొంతమంది హతులవుతారు ఇశ్రాయేలీయులు. అక్కడి నుంచి దేవుడు వాళ్ళని తప్పిస్తాడు. తప్పించిన తర్వాత అప్పటికి సంఘం వెళ్ళిపోతుంది. సంఘం వెళ్ళిపోయిన 3.5 సంవత్సరం ఇశ్రాయేలు జనాంగం భూమి మీదే ఉంటారు మరుగుగా. ఆ 3.5 ఏళ్ల తర్వాత ఈ అంత్యాబద్ధ క్రీస్తు వీడి సైన్యాలు భూమి మీద ఉన్న జనాలు మొత్తాన్ని వేసుకొని ఇజ్రాయిల్ని వెతికి వాళ్ళని చంపటానికి వెంటాడతాడు. అలా వాడు వచ్చేటువంటి టైంలో ఇజ్రాయేలీలకి కనువిప్పు కలిగి సిలువ వేయబడిన నజరేయుడైన యేసే నిజమైన క్రీస్తు అని అప్పుడు కళ్ళు తెరవబడతాయి. అప్పుడు కళ్ళు తెరవబడి ఎక్కడికి పోతారో తెలుసా? ఏ ఒలీవల కొండ మీద ఆరోహణం అయ్యాడో అక్కడికి పోతారు. తమ ఏక కుమారుని విషయమై ఏడ్చినట్టు వారు ఏడుస్తారు. నన్ను పొడిచిన వారు కూడా నన్ను చూస్తారు. ప్రతి నేత్రము నన్ను చూచునన్న మాట అక్కడ నెరవేరుద్ది. అక్కడికి పోయి ఏమడుగుతారో తెలుసా? రక్షకుడా యేసు, మా పితరులు మూర్ఖులై నిన్ను సిలువ వేశారు నాయనా, మేము అదే నమ్మాము. మాకు అర్థమైంది, నజరేయుడగు యేసు నీవే రక్షకుడవు, నీవే క్రీస్తువి యేసు, యేసు మమ్మల్ని కాపాడు, వీని బారి నుండి కాపాడమని మొర్ర పెడతారు. అప్పుడు అరుసదనమాట గొర్రె బ్యామని. అప్పుడు వస్తాడు సంఘంతో కలిసి ఒలీవల కొండ మీదకి వచ్చి ఆ కొండ మీద కాలు మోపినప్పుడు అది 2గా చీలుతుంది. చదవండి, ప్రవక్తల పుస్తకాలు చదవండి, జకర్యా గ్రంథం చదవండి, అది 2గా చీలుతుంది. ఆ మధ్య లోయ ఏర్పడుతుంది. ఈ జనాంగం మొత్తం అందులోకి వస్తారు. అప్పుడు ప్రభు వారిని తరుముతూ వచ్చినటువంటి వానితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం పేరే అర్మగిద్దోన్ యుద్ధం.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ యుద్ధం పేరు అర్మగెద్దోను యుద్ధం. అక్కడ వాడి అబద్ధ ప్రవక్తని మొత్తాన్ని వైనం చేస్తాడు. ఆ ఇద్దరిని పట్టుకొని ప్రాణాలతోనే గంధకాలతో మండుగుండంలో విసురుతాడు. వాళ్లకు నాయకుడుగా ఉన్నటువంటి సర్పము, ఘట సర్పము సాతాను పట్టుకొని 1000 ఏండ్లు అగాధంలో బంధించి సీల్ వేస్తాడు. అంతటితో దుష్టత్రయం చాప్టర్ క్లోజ్. ఇప్పుడు ఇశ్రాయేలుకు సిగ్గొచ్చిందిగా. ఇశ్రాయేల్ ఆయన దగ్గరికి పోలా. బేబేం అంటే ప్రధాన కాపరి ప్రత్యక్షమై తన మందలో చేర్చుకున్నాడు.